అసలు ఇంత పెద్ద ఎత్తున తరలిపోతుంటే అధికారిక అంటే అది కూడా ప్రభుత్వాలు మరి వాళ్ళు వీళ్ళందరూ మరి అంటే మాఫియాలు పనిచేస్తున్నాయి ఏం చెప్పాలి. మట్టి మాఫియాలు అనేవి చాలా మట్టి కొట్టిపోతున్నాయి ప్రజల నోట్లో. వాటికి అంత పవర్ఫుల్ వాటికి లింక్స్ అక్కడ ఉన్నాయన్నమాట. అందుకే నేను చెప్పేది మన రాజకీయ పార్టీలు నాయకులు వాళ్ళ అవినీతి వాటి గురించి మాట్లాడుతుంటాం. వాళ్ళున్నా వీళ్ళున్నా వాళ్ళ మాటన ఉండే దళారులు మాఫియాలు అవి యథాతథంగా అవి కొనసాగుతుంటాయి. అదే ఇక్కడ హెచ్చరిక. బహుశా బొల్శెట్టి ఇలాంటి వాళ్లకు ఆ విషయం తెలిసి ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఎవరు ఇవన్నీ చేస్తున్నారు, ఎవరు అధికారంలో ఉన్నా కానీ అనేటటువంటి కోణం. ఎందుకంటే ఎప్పుడు సార్ మనం ఏదో రాజకీయ అంశాలు ఇది చేస్తాం కానీ ఈ ప్రకృతి సంపద పునర్నిర్మించలేము. అదే మీకు ఆ వీడియోస్ చూపిస్తాను సార్, ఒక్కసారి మీరు చూడండి, మన ప్రేక్షకులు కూడా చూపిద్దాం. ఎంత దారుణం అంటే ఎలా డంప్ చేస్తున్నారంటే వీళ్ళు పెద్ద పెద్ద పొక్రేన్లు లారీలు పెట్టి ఏదో అఫీషియల్గా దోస్తున్నట్టుగా దోస్తున్నారు. ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. 2 years బ్యాక్ కూడా నేను ఒకసారి చూసాను. అసలు చూడడానికి ఇంకా లోపలికి పోవాల్సి వస్తుంది. తగ్గిపోయి ఎక్కడో అక్కడక్కడ ఇది ఫ్లాట్గా చేసేసారు సార్. ఇది ఆ విజువల్స్ కూడా ఉంటాయి. పీసీఆర్ ఒకసారి తీసుకోండి, అవి విజువల్స్ తీసుకోండి, నేను డిస్కస్ చేస్తుంటే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా దారుణం, చాలా దారుణం, చాలా దారుణం. ఆల్రెడీ ఉన్నాయి, తీసుకోండి. ఇలాంటి దాన్ని మళ్ళీ ఎవరు క్రియేట్ చేయలేరండి. దాన్ని ధ్వంసం చేయగలుగుతారు, లేకుండా చేయగలుగుతారు. కాలంగా అంటే దశల వారీగా అప్పుడప్పుడు అవి చూద్దామని వెళ్ళినప్పుడు ఇంకా లోపలికి వెళ్తుంటే చాలా అసలు అంత ప్లాట్గా మైదానం లేకుండా ఒకప్పుడు సినిమా షూటింగ్లు మనం చూస్తే గతంలో ఎంత అద్భుతంగా ఉంటాయి. అసలు చిరంజీవి గారు ఇవన్నీ వాళ్ళు అక్కడ అడుగు పెట్టేసరికి అది పెద్దగా కనపడేవి. అంటే కళ్ళ ముందే దాన్ని మొత్తం కరిగించేసి మింగేసి చాలా దారుణమైన ఇది జరిగింది. ఫోకస్ అంతా ఎవరున్నా విశాఖ అంటుంటారు. అవును, దాన్ని కాస్త ఇలా కలగతీసినటువంటి ఒక పరిస్థితి చాలా దారుణం ఇది. ఇప్పుడు అక్కడ ఋషికొండ మీదేమో అక్కడ కేసులు అవన్నీ నడుస్తుంటే అక్కడ భవన నిర్మాణం అది అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలని అది తెలియట్లేదు. సో ఎందుకు విశాఖపట్నంలో సినిమా షూటింగ్లు అవి అంతకుముందు కంటే ఒక 70s నుంచి ఎందుకు జరిగాయి? బాలచందర్ అంత తమిళనాడు వదిలిపెట్టి ఇక్కడికే వచ్చి మరో చరిత్ర ఎందుకు తీసాడు? లేకపోతే ఇంకోటి అంటే అక్కడ ప్రకృతి సౌందర్యము సహజత్వం అంతగా ఉన్నాయి. దాన్ని కాస్త పోగొట్టిన తర్వాత ఇంకా ఎంతసేపటికి ఇంచు అంగుళాలు డబ్బులు లెక్కేసుకొని రియల్ ఎస్టేట్ చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేకుండా పోయింది. దీన్ని అమ్ముకోవడం వారసత్వం ఈ మట్టి విషయానికి వస్తే అంటే వాళ్ళు వేరే ఏదో రకరకాల ప్రయోజనాలకు దీన్ని వాడుతున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది. వీటి విషయంలో ఇప్పుడు జనసేన వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ శాఖ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు తక్షణం దీనికి ఏదైనా దీన్ని అడ్డుకునేటటువంటి ఒక దళం పరిరక్షణ దళం లాంటిది ఒక టాస్క్ ఫోర్స్ కానీ ఒక చెక్ ఫోర్స్ కానీ వాళ్ళు నియమించవచ్చు. జాయింట్ కలెక్టర్ కూడా మాట్లాడారని ఇందాక నేను చూస్తున్నా. ఎవరు అది అందరూ ప్రశ్నించే వాళ్ళైతే ఎవరో అరికట్టే వాళ్ళు కావాలి కదా, అక్కడ అది జరగాలి. అదే కళ్ళ ముందు అంత పెద్ద ఎత్తున ఈ కొండలు కరిగిపోయి